అయితే బిడ్డ అయితే నానమ్మ తీసుకుపోకపోతే మనం ఎల్లుండి అమ్మమ్మల ఇంటికి పోదాం సరేనా? నేను ఫంక్షన్ కత్తా అని నానమ్మ దగ్గరకు పోతే నన్ను నూకేసిందమ్మా. అయ్యో గిదినికి ఏడుతారా బిడ్డ? తాతయ్యకు ముగ్గురు తీసుకుపోతే బ్యాలెన్స్ ఆగదని తాతయ్య నానమ్మనే వేయరు. నువ్వు ఏడోకు, మనం అమ్మమ్మల ఇంటికి పోదామన్నా కదా, పా మనం పోదాం. ఏమైంది సప్న? చిట్టు ఎందుకు ఏడుతుంది? పో బిడ్డ నువ్వు రాసుకోపో. ఎందుకు ఏడుతుంది? మీ అమ్మ నాన్న ఫంక్షన్ పేరు అదే ఇవాళ మనం ఫంక్షన్ పోయేది ఉండే కదా, ఆ ఫంక్షన్ పేరు చిన్నది అత్తానంటే దాన్ని అద్దాని దొబ్బేసిర్రట. వాళ్ళిద్దరే వేరు, అందుకే ఏడుతుంది అది. దుబ్బేసిన ఎందుకే? అత్తా నెంబడి పడితే సంబరానికైనా తీసుకోతారు, వాళ్ళకి ఏం బరువు ఏంటంటే? మీ అవ్వోలే తీరొక్క నగ నాకుంటే విలువ ఉండు, నాకు లేవు కదా. మనం అక్కడికి పోతే విలువ తక్కువతనం అవుతుందట మీ అవ్వోళ్ళకు. బిడ్డతో అన్నారట. ఇక చెప్పు మరి మీ అవ్వయ్య ముచ్చట. వాళ్ళు మెదిలే తీరు నాకే అర్థం కాదే, నీకేం చెప్పాలి ఇక నేను? వాళ్ళు ఎన్నడూ మారుతారేమో. నడు ఇంటా నడు.